ద రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని మందిరం గురించి మనం చూస్తున్నామండి. దేవుడు నివసించే నివాస స్థలము, అసలైన నివాస స్థలము లేదా నిజమైన నివాస స్థలము ఏది అని ఆలోచన చేస్తే చాలా చర్చిలు మనం చూస్తూ ఉంటాము. అవి నిజమైనవి కాదా, అది దేవుడు నివసించే స్థలము కాదా అని ఆలోచించినప్పుడు అవి కాదని నేను చెప్పట్లేదు, కానీ దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నేను హస్తకృతములతో చేయబడిన ఆలయంలో నేను ఉండాలనుకోవట్లేదు. సొలొమోను ఒక మందిరమును కట్టాడు. బహు విస్తారమైన సంపదను ఉపయోగించాడు, బంగారంను ఉపయోగించాడు, వెండిని ఉపయోగించాడు, విలువైన వజ్రాలను ఉపయోగించాడు, ఇంకా చాలా విలువైన చెక్కని కానీ మార్బుల్ని అంతా కూడా ఉపయోగించాడు. లాస్ట్కి దాన్ని డెడికేట్ చేస్తూ దాన్ని ప్రతిష్ఠ చేస్తా అంటున్నాడు, ప్రభువా, నువ్వు నివాసం చేయడానికి నేను ఒక మందిరమును కట్టాను, కానీ అది నిన్ను పట్టజాలదు. అంటే యేసుక్రీస్తును పట్టజాలంత మందిరము లేదా నివాస స్థలం అనేది ఈ భూలోకంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. మనం కట్టిన మందిరంలో ఆయన ఉండాలని ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, హస్తకృతములతో చేయబడిన ఆలయంలో నేను ఉండను. ఎందుకంటే భూమి దానిలో ఉన్న సమస్తమును కూడా సృజించింది నేనే. అయితే దానిలో నుండి మీరు నాకు కడితే నేను దాంట్లో ఉండాలని ఆశపడట్లేదు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడును తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయిన ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసింపడు. అంటే దేవుడు నివసించాలంటే మనం కట్టిన నివాస స్థలము ఆయనకి కరెక్ట్గా అనిపించట్లేదు, ఆయనకి మంచిగా అనిపించట్లేదు. మనం అనుకుంటున్నాం, ప్రభా నేను ఒక మందిరమును కడతాను, అందులో నువ్వు వెళ్ళి సెటిల్ అయిపోయి ఇంక అందులో ఉండు. దేవుడికి మనం లిమిటేషన్స్ పెడుతున్నామండి, నువ్వు పరిధులు పెడుతున్నావు, నువ్వు అందులోనే ఉండు ప్రభా, నేనైతే మంచిగా బయట తిరుగుతూ ఉంటా. కానీ ఆయన అంటున్నాడు, మీరు నాకు సిద్ధపరిచిన మందిరంలో నేనుండను, నా మందిరముని నేనే సిద్ధపరచుకుంటాను. రీభాషణ మందారాల ఆకాశ హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక స్థలం ఇష్టపడ్డాడండి. ఆయన నేను కట్టిన ఒక లక్షల కోట్లు పెట్టి వెచ్చించిన ఆ మందిరములో కంటే కూడా ఆయన సిద్ధపరచుకున్న ఒక మందిరమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నా మందిరము నేను సిద్ధపరచుకున్నాను, ఆ మందిరమే నాకు ఇష్టమైన మందిరము. మొదటిగా నేను ఏమంటున్నానంటే, మనము ఎన్నో మందిరాలు చూస్తూ ఉంటాం, చర్చిలు చూస్తూ ఉంటాం, కొన్ని లక్షలు పెట్టి కట్టబడుతూ ఉంటాయి. అది నిజమైంది కాదా? దాంట్లో సిమెంట్ లేదా, బ్రిక్స్ లేవా, ఇసుక లేదా, ఏది లేదు, కష్టం లేదా, డబ్బులు పెట్టలేదా, అది నిజమైంది కాదా, అది సహజమైంది కాదా అనే ఆలోచన మనకి రావచ్చు. కానీ ఈ డబ్బులు, ఈ ఇసుక, ఈ మట్టి గురించి ఆయన మాట్లాడట్లేదు. అన్నా కూడా విలువైన మందిరముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే, చూసినట్లయితే 1 కొరింథీయుల పత్రిక 6:19 వచనంలో అంటున్నాడు కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే మన దేహము ఏదో మనకు ఉచితంగా వచ్చింది కాదండి. మొదటగానే ఆయన అంటున్నాడు, ఆదికాండంలో మీరు నా పోలికలో నా స్వరూపంలో చేయబడ్డారు. అయితే ఈ దేహం మనకు దేవుడి వల్ల అనుగ్రహింపబడింది. ఈ అనుగ్రహింపబడిన దేహము ఏదైతే ఉందో అది దేవునికి ఆలయముగా ఉంది, పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంది. మన దేవుడు ఆత్మదేవుడే ఉంటున్నాడు కనుక ఆయన నివసించడానికి ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఏంటిదయ్యా అంటే మన దేహం అండి. నేను హృదయం గురించి మాట్లాడట్లే, కానీ మన దేహం అంటే మన తల నుంచి మొదలు పెడితే అది కాలు వరకు కూడా ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడండి. ఏదో మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మనలో ఉంటున్నాడు, ఆయన ఆత్మ మూలముగా మనలో జీవిస్తున్నాడు. ఏదో నేను నడుస్తున్నా, నేను బ్రతుకుతున్నా, నేను తింటున్నా, నేను తాగుతున్నా కాదండి. ఒకసారి మనం గమనించాలి, ఏంటయ్యా అంటే మనము మన సొత్తు కాదు. మొదటగా దేవుడు హస్తకృత ఆలయంలో ఉన్నాడు, మరి ఎక్కడ ఉంటాడు అంటే మన దేహంలో ఉంటాడని మనం చూసాము. అయితే ఆయన ఇంకా అంటున్నాడు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన మనలో కూడా
ఆత్మ మూలంగా దేవుని, మనము కూడా ఆయన ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉంటున్నాం. ఎవరో అయ్యో పాస్టర్ దేహమే ఆయన ఆలయమా, లేకపోతే ఇంకెవరైనా సేవకుల దేహమేనా, లేకపోతే ఇవాంజలిస్టుల దేహమే ఆయనకు ఆలయమా? కాదండి. ఆయనలో మనము కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉంటున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా మనము ఒప్పుకున్నామో అప్పుడు నుండి పరిశుద్ధాత్మ మనలో జీవిస్తూ ఉంటుంది. ఒకసారి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏమైపోతామంటే దేవుని మందిరంగా మారిపోతాం. ఇకను ఇంకా అంటాడు కదా, మీ దేహము నాకు ఆలయమై ఉంది, మీరు నా సొత్తు, మీకు తెలియదా ఆ విషయము? నేను వెలపెట్టి నేను మిమ్మల్ని కొనుక్కొని ఉన్నాను, మీకు తెలియదు ఆ విషయం అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకని నేను ఇలాగ చెప్తున్నానంటే, మనం ఎవరై ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మనం ఏమై ఉన్నామో మన దేవుడి విషయంలో అనేది జ్ఞాపకం చేసుకుంటే ఆయన మందిరం ఏ రీతిగా ఉండాలో కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటామండి. ఇంకోటిగా చూసినట్లయితే, రెండవదిగా దేవుని మందిరంలో ఏముంటుంది? నేను అంటున్నాను, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఓకే, మన దేహం అంతా కూడా దేవుని ఆలయమై ఉన్నది. అయితే దేవుని ఆలయంలో ఏముంటుంది? మన చర్చిలో చూసినట్లయితే ఏముంటాయంటే కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. అయితే పాత నిబంధన కాలంలో దేవుని మందిరం ఏంటాయి అంటే నిబంధన మందసం. ఆ మందసంలో ఏముంది అంటే అహరోను కర్ర, 2 రాతి పలకలు, తర్వాత మన్నా ఉంచిన ఒక పాత్ర, ఈ 3 వస్తువులు అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము పాత నిబంధన కాలంలో లేము, ఆ తర్వాత మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి, అయితే ఇప్పుడు మన దేహము దేవుని ఆలయముగా పిలువబడుతున్నప్పుడు మన దేహంలో లేదా దేవుని ఆలయంలో ఏముంటున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆలయంగా పిలువబడుతున్న నీ దేహంలో ఈరోజు ఏమి ఉంటున్నాయి? ఆ రోజైతే బహు విలువైన వస్తువులు ఉన్నాయి. అహరోను కర్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, మన్నా పాత్ర ఉంది, తరువాత 2 రాతి పలకలు, ధర్మశాస్త్ర పలకలు అనేవి అందులో ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనం విలువైన వస్తువులుగా మారుతున్నాము. అయితే నిజముగా నీవు విలువైన వస్తువులను కలిగి ఉన్నామా? అసలు ఏం కలిగి ఉన్నాం మన దేహంలో అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా మీరు మార్చారు. అంటే ఈ ఇల్లుని లేదా మన దేహమును, దేవుని ఆలయంగా పిలువబడుతున్న మన దేవుని మనం ఏ రైతుగా మారుస్తున్నామంటే వ్యాపారం చేసే ఒక ఇల్లుగా లేదా దొంగల గుహగా మారుస్తున్నామని అంటున్నాడండి. ఏంటి మనం దొంగతనం చేస్తున్నాం? కాదు, నేను అనేది ఆ విషయం కాదు. కానీ ఇది చూడండి, మనము దేవుని ఆలయం అయి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే మన దేహంని ఏ రీతిగా మనము పరిశుద్ధపరచుకోవాలి? ఇక్కడ వ్యాపారము అంటే చూడండి, అక్కడ ఏం చేస్తున్నారు? రూకలు మార్చేవాళ్ళు రూకలు మారుస్తున్నారు, అంటే మనీ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. ఇప్పుడు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అంటారు కదా, అదే రీతిగా అప్పుడు వేరే దేశపు కరెన్సీని ఎక్కడా ప్లేస్ లేనట్టు, ఎక్కడ స్థలం లేనట్టు వారికి చర్చే దొరికింది. అక్కడ దేవుని మందిరమే దొరికింది. పావురాలు కూడా వాళ్ళు అమ్ముతున్నారంటే ఎంత భయంకరమైన స్థలం. ఈరోజు నీ దేహము దేవుని మందిరముగా పిలువబడుతుంది. అయితే నీ దేహంలో ఎటువంటి వ్యాపారం జరుగుతుంది? దేవుడు అంటున్నాడు, అది పరిశుద్ధంగా కాపాడుకో, పరిశుభ్రంగా ఉంచుకో. ఎందుకంటే చూడండి, ఒక చర్చిలోకి మనం వెళ్ళాలి అంటే చెప్పులను ఏం చేస్తాం? బయట అయిపోతాం. అపవిత్రమైన ఏవైనా బయటికి లోపలికి తీసుకొని వెళ్ళాం. ఒక త్రాగుబోతున్నాడు లేదా ఒక పాపి ఉన్నాడు, ఆయన చర్చిలోకి రావాలంటే భయపడతాడు. ఈవెన్ ఆయన తాగి ఉన్నా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక రికగ్నిషన్ ఉంటుందండి. ఏంటయ్యా అంటే అది దేవుని ఆలయము, నేను ఇప్పుడు అపవిత్రంగా ఉన్నాను, నేను లోపలికి వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, మనము దేవుని ఆలయం అంటే ఇక మనం ఎంతగా మనల్ని పవిత్రపరచుకోవాలి? దేవుని ఆలయం మనలో ఉన్నప్పుడు మన దేహంని ఎంత కాపాడుకోవాలి? ఎందుకంటే మీరు వెలపెట్టి కొనబడిన నా సొత్తు. మనం ఆయన సొత్తుగా ఉంటున్నామండి. ఆయన సొత్తుగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? ఏది తినమంటే, లోకం ఏది తినమంటే అది తింటాం, ఏది త్రాగమంటే అది తాగుతాం, ఏది మాట్లాడమంటే ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మత్తయి సువార్తలో చెప్పబడింది ఏంటయ్యా అంటే, ఇదిగో మీ దేహము మీకు మీ దేహమునకు
దీపము కన్ను కనుక ఆ కన్నుని జాగ్రత్తగా మీరు కాపాడుకోనండి. మత్తయి సువార్త 6:22-23 వచనాల్లో చూసినట్లయితే మీ దేహమునకు కన్ను దీపము గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుందండి. ఇప్పుడు మనం చూసే చూపు కూడా కరెక్ట్గా ఉండాలి. యవన బిడ్డలను బట్టి ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నీ కన్ను ఏ రీతిగా ఉంది, ఎవరిని నువ్వు చూస్తా ఉన్నావు, దేవుడిని చూస్తున్నావా, దేవుడు నీలో ఉంటున్నాడు కదా, నువ్వు ఎవరిని చూస్తున్నావా, అబ్బాయిని చూస్తున్నావా లేదా అబ్బాయిలు అమ్మాయిలు చూస్తున్నారా? తప్పండి. ఎందుకంటే మనము గొప్పవారిగా ఉంటున్నాం, గొప్ప దేవుడిని కలిగి ఉంటున్నాం. గొప్ప దేవుడికి మన దేహము ఆలయముగా ఉంటుంది. ఒకవేళ నువ్వు చూస్తున్నట్లయితే అపవిత్రపడేది నువ్వు కాదమ్మా, అపవిత్రపడేది నువ్వు కాదయ్యా, నీ దేహము మందిరముగా ఉంటుంది కనుక ఆయనను మనం అపవిత్రపరుస్తున్నట్టు, ఆయనను మనము అవమానపరుస్తున్నట్టు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏదో మనము చేయాలని కాదు, ఏదో మనము తినాలని కాదు, కానీ ఇదిగో చూడండి, చాలాసార్లు మనము ఆలోచన చేస్తాం. యవన బిడ్డలు త్రాగుబోతులుగా ఉండడం, యవన బిడ్డలు అంబర్లు తినేవాళ్ళుగా, యవన బిడ్డలు గుట్కాలు తినేవారుగా ఉండడం, యవన బిడ్డలు మరి విశేషమైన వ్యతిరేకమైన కార్యములు చేసేవారిగా ఉంటున్నారు. ఎందుకయ్యా అంటే, ఒకసారి అదే యవన బిడ్డను అడుగుదాం, చర్చిని బట్టి ఒకసారి చర్చిలోకి రా, చెప్పులు వేసుకొని వస్తాడా అండి? రాడు. అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వస్తాడా? రాడు. మరి ఎందుకు మనల్ని మనము దేవుని మందిరముగా గుర్తించుకోలేకపోతున్నావు? దేవుని చేతులతో కట్టబడిన ఆ మందిరమును నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు, ఆయన నిర్మించుకున్న మన మందిరమును, ఆయన నిర్మించుకున్న మన దేహమును మనం ఎంత కాపాడుకోవాలి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేహము ఒత్తదైంది కాదు, మన దేహము ఏదో మట్టి కాదమ్మా, మన దేహము ఏదో శరీరము కాదు, కానీ ఆయన నివాస స్థలము, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఆయన మనలో నివసిస్తున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చెడు కార్యములు చేయొద్దండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేహము నాకు మందిరమై ఉన్నది. ఒక్కసారి కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చెడిపోతుందంట. నీ దేహమును పాడు చేసుకోవడానికి ఎటువంటి కూడా అవకాశము లేదు, నీకు ఎటువంటి హక్కు లేదండి. ఆనాడే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు సిలువలో రక్తం కార్చినప్పుడు నీవు ఆయన చేత కొనబడి ఉన్నావు. ఆయన నిన్ను కొనుక్కున్న ఒక వస్తువు నేను కొనుక్కున్నాను అనుకోండి, ఆ వస్తువు పైన అధికారము నాకు మాత్రమే ఉంటుంది, కానీ షాపు ఓనర్కు ఉండదండి. అదే రీతిగా నీ దేహం పైన అధికారము ఆయనకు మాత్రమే ఉంటుంది, కానీ నీకు అధికారము ఉండదు. రెండోదిగా చూద్దాము, దేవుని మందిరంలో చెడ్డ కార్యాలు ఉన్నాయన్న దాన్ని బాగు చేద్దాం. ప్రతీది కూడా మనము రిపేర్ చేసుకోవచ్చండి. దేనివల్ల మన దేహం పాడైపోతుందో, తాగుతున్నావా, దాన్ని వదిలేద్దాం. ఏదన్నా తినకూడని వస్తువు తింటున్నావా, దాన్ని వదిలేద్దాం. చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా, దాన్ని కూడా వదిలేద్దాం. మన కన్నులు బట్టి వ్యభిచారంలో పడిపోతున్నావా, లేదా దుష్ట తలంపులు కలిగి ఉంటున్నావా, దాన్ని అన్నిటినీ కూడా జయించగల శక్తి దేవుడే మనకిస్తాడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన శక్తి మనలో ఉన్నట్టే. దాన్ని జయించే కార్యము నీ సహాయము లేని ఆయన ఏమి చేయలేదమ్మా. నీ సహాయం ఉండాలి. ప్రభు, నేను ఇది జయించాలన్న ఆశ నీకున్నట్టయితే ఆయన కార్యం చేస్తాడు. ఇంకా ఆయన మనలో ఉంటున్నాడు కాబట్టి ఏం జరిగిద్ది? ఏదో ఉంటున్నాడు అని చెప్తూ ఉన్నాయి, కానీ ఏం జరిగిద్దో ఒకసారి ఆలోచన చేద్దాం. 2 కొరింథీ పత్రిక 6:16-18 వచనాల్లో చూసినట్లయితే, దేవుని ఆలయములకు విగ్రహములతో పని ఎక్కడా? అంటే దేవుని ఆలయముగా మన దేహం పిలువబడుతుంది. విగ్రహము అంటే నేను అన్యజనులు విగ్రహాలు బట్టి నేను మాట్లాడట్లేదండి. విగ్రహము అంటే దేన్ని నువ్వు ఎక్కువగా ఆరాధిస్తావో అది నీ జీవితంలో విగ్రహంగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త వస్తువు కొనుక్కున్నావు, ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నావు, లేదంటే ఒక బైక్ కొనుక్కున్నావు, లేకపోతే ఒక కారు కొనుక్కున్నావు. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఎక్కువగా ఆరాధిస్తావు. ఒక ఇల్లు కట్టుకున్నావు, ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నావు. అయ్యో నా ఇల్లు, అయ్యో నా కారు, నా ఫోను, ఎవరిని ముట్టుకొని కనీసం దాని వైపు చూడడానికి కూడా నువ్వు ఇష్టపడవు. దాన్ని ఇక అదే నీకు ప్రాణం అయిపోతా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహంతో పని ఏంటి? దేవుని ఆలయంగా నీ దేహం పిలువబడుతున్నప్పుడు నీ దేహంతో దేవుణ్ణి ఆరాధించాలి, కానీ నీ దేహంతో వ్యర్థమైన వాటిని ఆరాధించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకా చూసినట్లయితే దేవుని ఆలయం మనలో ఉన్నప్పుడు ఏం జరిగిద్దయా అంటే, సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమని ఉంటుందయ్యా అంటే, నిబంధన మందసమును దాగోగు 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో నిబంధన మందసమును తీసుకుపోయి దాగోగు గుడిలో ఉంచుతారండి.
ఒక గుడిలో ఉంచినప్పుడు అయితే ఆ మందసం ముందు అంటే దేవుని మందిరం ముందు ఆ దాగోగు దేవత నిలబడలేక పడిపోయింది. ఈ రాత్రి పెట్టారు, తెల్లారొచ్చి చూసరికి ఆ దేవత బోర్లా పడిపోయింది. మళ్ళీ లేపి పెట్టారు, మళ్ళీ పడిపోయినప్పుడు అది ముక్కలైపోయిందండి. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? ఈరోజు దేవుని మందిరం నీలో ఉన్నప్పుడు, దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు, దేవుని ఆలయముగా నువ్వు పిలువబడుతున్నప్పుడు నీ ముందు ఏది కూడా నిలవబడదు. నీకున్న అనారోగ్యం నిలవబడదు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు నిలబడదు, నీకున్న శాపము నిలవబడదు, నీకున్న అప్పులు నిలబడదు. ఏది కూడా ఇన్న మైటీ నేమ్ ఆఫ్ రీభాష నామాంధార నకాశ ఏసునామములు ప్రభ, ఏసునామములు ప్రతీది కూడా నీ ముందు బోర్ల పడవలసిందే. దేవుని ముందు సమస్తము కూడా సాగిల పడతాయని చెప్పారు కదా. అదే రీతిగా వాక్యంలో సెలవిస్తుంది, ప్రతి ఒక్కరూ నా ముందు మోకరించవలసిందే అని. అవును, అది దాగోగు దేవతే కావచ్చు, మరొకటి విషయమే కావచ్చు, ఏ విగ్రహమైనా కూడా నువ్వు మొదటగా విగ్రహంగా ఏది చేసుకోకూడదు. ఒకవేళ విగ్రహంగా చేసుకున్నట్లయితే అది నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు నీలో ఉన్నప్పుడు ఏది నిన్ను కంట్రోల్ చేయదు, కానీ నువ్వే సమస్తం నువ్వు కంట్రోల్ చేస్తావు. యేసు నామములో ఆమేన్. యేసు నీకు స్తోత్రం అయ్యా. ఇంకా నువ్వు తండ్రి నీకు స్తోత్రం. ఇంకా ఏమున్నదయ్యా అంటే, దేవుడు మందిరంలో ఉన్నప్పుడు నిబంధన మందసం గురించి చూద్దాం. పాత నిబంధన గ్రంథం ఏముంటదయ్యా అంటే, నిబంధన మందసము ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఓబేదెదోముకు ఉన్నదంతా కూడా ఆశీర్వదింపబడింది. అంటే అంతకుముందు ఆయనకు ఆశీర్వాదము లేదేమో, కానీ ఎప్పుడైతే మందసము ఆ గృహంలోకి చేరిందో ఆయనకున్న సమస్తము కూడా ఆశీర్వదింపబడింది. ఆ మందసము వాళ్ళ ఇంట్లో 3 నెలలు మాత్రమే ఉందండి. దాన్ని గమనించిన దావీదు అనుకుంటాడు, ఈ మందసం ఇక్కడుంటే ఈయన ఆశీర్వదింపబడ్డాడు, అయితే ఈ మందసము నాకు కావాలని ఆయన ఆ మందసమును తీసుకొని వెళ్తా ఉంటాడండి. అయితే ఈరోజు మనం గమనిద్దాము, ఇప్పుడు నిబంధన మందసం మనకు లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడుగా ఉంటున్నాడు. ఆయనను మన దేహం అంతా కూడా ఆలయముగా మార్చి ఉంటున్నాడు. అయితే ఈ మందిరము మనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనలో ఉన్నప్పుడు ఇంకెంతగా మనం ఆశీర్వదింపబడతాం. ఎప్పుడైనా మనకు అప్పులు కలిగినప్పుడు, అబ్బా నా జీవితం ఇంతే, నాకున్న అప్పులను బట్టి నేను కృంగిపోతున్నా, నాకున్న సమస్యలను బట్టి నేను కృంగిపోతున్నా, అయ్యో నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సమాధానం, ఇవన్నీ కూడా అబద్ధాలండి. డెవిల్ ఈజ్ ఎ లయర్. సాతాను అబద్ధికుడు అండి, అబద్ధములకు జనకుడంట. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సత్యము, ఆ సత్యమైన దేవుడు అంటున్నాడు, నీలో నేనుంటున్నాను. ఆయన అంటున్నాడు, నీలో నేనున్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనం గొప్పగా ఆశీర్వదింపబడతామండి. నిబంధన మందసము ఆయనలో ఉన్నప్పుడు, ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది. ఈరోజు పరిశుద్ధాత్మను మన దేహంలో మనం కలిగి ఉన్నందుకు మనం గొప్పగా ఆశీర్వదింపబడి నమ్మాలండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవుని మందిరముగా మనం ఉంటున్నాము. ఏదైనా మందిరంలోకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం, ఓకే, అది మంచిదే అండి. దేవుని మందిరంకు విలువ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ప్రసన్నత అక్కడ ఉంది. నా కను దృష్టి, నా మనసు ఎప్పుడు అక్కడ ఉంటుందని అన్నాడు. అయితే అంతకన్నా ముఖ్యంగా నీ దేహమును ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఒక హృదయం గురించి మాట్లాడట్లేదండి, నీ దేహం మొత్తము కూడా ఆయన మందిరమై ఉంటుంది. నీ నడినెత్తి మొదలుకొని కాలు వరకు, నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను అన్నీ కూడా ఆయన దేహంలో ఒక భాగముగా ఉంటున్నాయండి. అందుకనే మనము మన దేహమును జాగ్రత్తగా కాపాడుకుందాం. ద డెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ద రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్ అనేది ఏంటో మనం చూసాము. మనము మన శరీరమును కాపాడుకుంటూ దేవుని మందిరమును పరిశుభ్రంగా ఉంచడానికి సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధమైన దేవా,